మన అభిమానించే నాయకుల మీదకి వచ్చేదాకా మనకి ఏం మాట్లాడుతున్నావు ఏందనేది మనకు తెలియదు. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇవాళ పెద్ద శుద్ధపూసల్లాగా మీడియా ముందుకు వచ్చి, ఇవి వినటానికే మీరు ఇంకా రాజకీయాలలో ఉంది, ఇవి చూడటానికే మనం ఇంకా బతుకుంది అనేటువంటి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు, భారీ భారీ డైలాగులు. కానీ 2019 నుంచి 24 వరకు అడ్డగోల్లాగా ఒళ్ళు బలిసి మాట్లాడిన మీరు ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా ఒక్కరిద్దరు ఇంకా ఆ మదం ఆ కళ్ళకి దిక్కుండా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయితే మా వాళ్ళు మాట్లాడితే మాత్రం ఎనుసొంపుగా ఉంటాయి, ప్రత్యర్థులు ఎవరైనా మాట్లాడితే మాత్రం మాకు వాటి మీద రక్తం మరిగిపోతుంది, పొంగిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు అందులో మన చింతకాయ గాడు, లండన్ చింతకాయ గాడు ఎక్స్లో ఒక పోస్ట్ వేశాడు. ఏంటి, ఇంకా రాజకీయాల్లో ఉండటం అనవసరం అనిపిస్తుంది జగన్, ఇవి వినడం కోసం మనం రాజకీయాలలోకి వచ్చింది. ఇది మా చింతకాయ గారు చెప్పిన మాట. బాబు మీరు ఇప్పుడు పెద్ద శుద్ధపూసలు అయిపోయారా బాబు. మీకు అసలు బూతులు అంటే తెలియదు, బూతు మాటలు అంటే తెలియదు, బూతు పోస్టులు అంటే తెలియదు, అసలు మీరు బూతులు అనేవి అసలు మాట్లాడరు. నువ్వు ఆ అమెరికా తేడాగాడు ఇద్దరు జూమ్ కాల్ మీటింగ్స్లో పెట్టుకొని గంటలు షర్మిలారెడ్డి గురించి లేకపోతే తెలుగుదేశం పార్టీలో మహిళల గురించి మీరు మాట్లాడుతుంటే వాడు బూతులు తిడుతుంటే నువ్వు ఎక్కిలి నవ్వులు నవ్వుతుంటావు. కానీ నువ్వు బూతులు మాట్లాడవనుకో, కానీ వాడు తిడుతుంటే వాడిని నువ్వు ఎంకరేజ్ చేసే విధంగా ఎక్కిలి నవ్వులు నవ్వుతుంటావు. నేను అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు తిడితే మీరు బాధపడరా? ఏ రోజైనా మీ పంచి ప్రభాకర్కి చెప్పావా, అరే ఏందిరా మన ఆడపిల్ల అయితేను మన రాజశేఖర రెడ్డి కూతురు అమ్మాయి సరే ఏదో తప్పు పాస్ తగాదు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు, మనం మాట్లాడేది ఏంటి, మనం కలుగు చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి, మీరు ఎందుకు మాట్లాడుతున్నావు, తప్పు కదా, అత్యంత దారుణమైనటువంటి భాష, అది కూడా చాలా నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నావు అని ఎప్పుడైనా మాట్లాడావంటారా? జూమ్ కాల్స్లో ప్రభాకర్ అన్నయ్య నువ్వు భలే మాట్లాడుతున్నావు అన్నయ్య, నువ్వు అలాగే మాట్లాడాలన్నయ్య, నీలాగా మాట్లాడాలంటే మాకు రాదన్నయ్య అనగానే ఆ తేడా కాదు వల్ల ఏమే మెరుసుపల్లి షర్మిల, శరం లేని షర్మిల, నువ్వు చక్కచక్క ఎక్కిగా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటావు. నాకు అర్థం కావట్లేదు ఏంటి, నాకు అర్థం కానిది ఏంటి అంటే, నేను అనేది ఏంటంటే, మీరెవ్వరైనా సరే మాట్లాడవచ్చు, మీరెవ్వరైనా సరే అలకుగా అనొచ్చు, ఏ మహిళనైనా అవమానపరచవచ్చు, కానీ మీరు మాత్రం మీ నాయకురాల్ని ఎవరో రోజా లాంటి ఊరపంది నోటుకొచ్చినట్టు మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తా మాట్లాడితే ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే ఊరుకుంటామా, రేపు ప్రభుత్వం చేంజ్ అయితే మీ అంతు చూస్తాం, ఇవి వినటానికే మేము రాజకీయాల్లోకి వచ్చింది. మరి నిండు శాసనసభలో నారా భువనేశ్వర్ గారిని అవమానపరిచారు కదా, మరి ఆ రోజు ఇలా మాట్లాడటం తప్పు, ఒక మహిళని ఇంత నీచంగా అవమానం పడుతుంది అని ఆ రోజు అబ్బాయి మాకు వినపడదండి, మేము అసలు అసెంబ్లీలో చూడలేదండి, కనపడదండి, మేము ఇవాళ పెద్ద శుద్ధపోసనమండి. అరే నిన్న రోజా మాట్లాడింది కదరా, హెరిటేజ్లో పాలు పితుక్కుంటున్నావు అని చెప్పి రోజా మాట్లాడింది కదా, మరి కనీసం అట్లీస్ట్ మీరు రోజా నువ్వు ఇలా మాట్లాడబట్టి వాళ్ళు మాట్లాడారని చెప్పి రోజానన్నా కౌంటర్ చేశాడా? అవేం లేదు. మా భారతీ రెడ్డి గారిని అంటే మా ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారి కోసం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి సతీమణిని తిట్టడానికి ఓకే, రాజశేఖర రెడ్డి గారి కూతురుని తిట్టడానికి ఓకే, రాజశేఖర రెడ్డి తమ్ముడికి అక్రమ సంబంధం ఉందని చెప్పటం ఓకే, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు మీద నిందలు వేయటానికైనా ఓకే. మాకు కావాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు వాళ్ళ పిల్లలు. అంటే మిగతా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి భార్య ఏమవుతుంది, రాజశేఖర రెడ్డి కూతురు ఏమవుతుంది, బాబాయ్ రాజశేఖర రెడ్డి తమ్ముడు ఏమవుతాడు, తమ్ముడు కూతురు ఏమవుతుంది, మీకు వాళ్ళందరూ మీకు అవసరం లేదు. వాళ్ళకి ఎన్ని బూతు మాటలు మాట్లాడినా అసభ్యకరమైన కామెంట్లు పెట్టినా ఎంజాయ్ చేస్తారు మీరు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అబ్బాయి ఎంత శుద్ధపూసల్లాగా మారి మీడియా ముందుకు వచ్చి నేను ఆడవాళ్ళని ఏమన్ను అదే అదొక్కటి అనుకున్నాను కాబట్టి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడినా మేమేమి కౌంటర్ ఇవ్వలేకపోయాం. అంతకంటే ముందు రోజా మాట్లాడిన వీడియోని చూసి ఆ వీడియో గురించి నువ్వు మాట్లాడు, అర్థమైందా? నువ్వు
చింతకాయగాడు, ఆ లండన్ చింతకాయగాడు, అమెరికా తేడాగాడు, మీరు నీతులు చెప్పటం అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బూతులు వస్తాయి నోట్లో నుంచి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి సంస్కారం కానీ, మీ వాళ్ళ దగ్గర నుంచి నీతులు కానీ, మీ దగ్గర నుంచి ఎథిక్స్ కానీ వినాల్సిన అవసరం ఎవరికీ లేదు. అది వాస్తవ విషయం. ఎందుకంటే మీరు 2019 2024 వరకు అధికారం ఉంది కదా అని అధికార మదంతో ఏది పడితే అది మాట్లాడిన మాట వాస్తవ విషయం. ప్రత్యర్థి పార్టీ మహిళలను అవమానపరిచారు. ఇదిగో ఇక్కడ చిన్న విషయం చూపిస్తున్నా. నిన్న మన బండి పుణ్యశీల గారు వచ్చారు. ఏంటి అధికారం ఉంది కదండి మాట్లాడుతున్నారు, రేపు అధికారం పోతే మీకేమవుద్ది అదిదని చెప్పేసి మా బండి పుణ్యశీల అక్కాయి మాట్లాడింది. అక్కాయ్, నువ్వు మాట్లాడినటువంటి వీడియోనే సోషల్ మీడియాలో ఉంది అక్కాయ్. వంగలపూడి అనిత గారి గురించి ఏం మాట్లాడాడని సాక్షి పేపర్లో తమ్నెయిల్ వేశాడు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకొకటి ఉంది, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే రోజా. ఆ రోజా అనిత గారి గురించి దంచుడంట. అంటే అధికారం ఉంది, మనల్ని ఎవడేం పీకలేడని చెప్పేసి గతంలో మాట్లాడారు. ఇప్పుడు ఇలా శుద్ధపూసల్లాగా మీరేదో అసలు మాకేమీ తెలియనట్టు, మేము అసలు బూతులంటే మాకేం తెలియదు పెద్ద నీతి కబుర్లు మాట్లాడుతున్నారే. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చెడు ఏ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు సిగ్గుండాలి మరి కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న షర్మిల గురించి మాట్లాడాడు పంచి ప్రభాకర్. ఏం షర్మిలకు ఆత్మాభిమానం ఉండదా? షర్మిల ఆత్మగౌరవం లేదా? రాజశేఖర రెడ్డి బిడ్డ కాదా షర్మిల? ఎందుకని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుందని షర్మిల గురించి మీరు మాట్లాడతారు. మరి మిగతా వాళ్ళు ఎవరికేం బాధలు అనిపించవా? ఎవరేం మనుషులు కదా? ఎవరికి ఆలోచనలు ఉండవా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే బాబు, మీరు ఇవాళేం పెద్ద శుద్ధపూసలు కాదు. మీరేదో పెద్ద ఫీల్ అయిపోయి అబ్బో అసలు ఫస్ట్ టైం ఇలాంటి బూతు మాటలు వింటున్నాం, అసలు బూతులు అంటే ఏందో మాకు తెలియదు, మా పార్టీ నాయకుడు తెలియదు అని అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. మనకు బూతు మాటలు మన పార్టీ బుట్టింది సమాధుల మీద అయితే మన పార్టీ అధికారంలోకి వచ్చినాక స్టార్ట్ చేసింది బూతులు. కాబట్టి అయ్యా ఈ చింతకాయ కబుర్లు చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చామంటే చింతకాయ నలగొడతారు, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ముందు ఆ క్యాప్ది నెత్తి మీద బొచ్చుందో లేదో ఆ బొచ్చు కవర్ చేసుకోవడానికి క్యాప్ పెడుతున్నావు, కానీ ఈ బొచ్చు మాటలన్నీ బంద్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయకులకు సరిగ్గా చెప్పండి. అరే మనం హోందాగా రాజకీయాలు చేద్దాం, హోందాగా మాట్లాడదాం, హోందాగా గౌరవిద్దాం, అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడి మన స్థాయిని మనం తగ్గించుకోవద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాయకులకు చెప్తే అప్పుడు మన గౌరవం వస్తే మిగతా వాళ్ళు కూడా అంతకు మించినటువంటి గౌరవప్రదంగా రాజకీయాలు చేస్తారు. అంతేగాని మీరు ప్రత్యర్థి పార్టీ మహిళలు తిట్టినప్పుడు అని ఎకిలి నవ్వులు నవ్వి మీ పార్టీలో వాళ్ళని తిట్టేసరికి మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం, ఇంత దారుణంగా వివరిస్తారా, ఇలా గౌరవిస్తారా? నిన్న రోజా మాట్లాడిన దానికే కదా కౌంటర్ ఇచ్చింది. మరి రోజా వీడియో కూడా చూసి నువ్వు అనాల్సింది కదా, ఆర్కే రోజా గారు మీరు ఎమ్మెల్యేను మంత్రిగా చేశారు, ఏపీఎస్ చైర్మన్గా చేశారు, సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చారు, ఈ పితుకుడు ఏంది, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోవటం ఏంది, అసలు నీకు సిగ్గుందా? అసలు నువ్వు ప్రజాప్రతినిధి వినని రోజా నువ్వు అని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కట్టే చింతకాయ ఇవన్నీ అవసరం లేదు, కానీ మీరేం పెద్ద శుద్ధపూసలు కాదు, మీరేం పెద్ద అమాయకులు కాదు. మీకు ఇలా అవకాశం లేక ఏదో ఫస్ట్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దాకా అందరినీ గుచ్చుతూ ఉన్నారు ముళ్ళుతోటి, ఫస్ట్ టైం ఈరోజు మీకు గుచ్చేసరికి మీరు బయటకు వచ్చి బాధపడుతున్నారు, అంతే.